జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమిళనాడు సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ తేవాలని కోరారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమిళనాడు సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ తేవాలని కోరారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమిళనాడు సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ తేవాలని కోరారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమిళనాడు సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ తేవాలని కోరారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో సమస్య పరిష్కారంపై తమిళనాడు ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తమిళ భవన్ నుంచి వెళ్లి ప్రధానమంత్రి మోదీతో భేటీ అయిన పన్నీరు సెల్వం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. తమిళ సంప్రదాయాలకు విలువిచ్చి వెంటనే జల్లికట్టుపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆయన మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కేంద్రం చొరవ చూపి జల్లికట్టుకు అనుకూలంగా ప్రత్యేక ఆదేశాల్ని తీసుకురావాలని ఆయన కోరారు. కాగా ఇవాళ ఇదే అంశంపై చర్చించేందుకు పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామ్దాస్కు ప్రధానమంత్రి సమయం కేటాయించారు. రామ్దాస్ సైతం ఇదే అంశంపై మోదీతో చర్చించనున్నారు.